ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా బోధన అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. అయితే భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 40 మంది విద్యార్థులకు ఒక్కడే ఉపాధ్యాయుడు. చెప్పే విద్యా బోధన అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో క్లాస్కు 6 సబ్జెక్టుల ప్రకారం 30 క్లాసులు చెప్పడం ఒకరి వల్ల కావడం లేదని విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని టీచర్ చిరంజీవి తెలిపారు. ఏజ్ 3 టైమ్స్ ఎక్కువ మీకన్నా. అంటే మీ అమ్మ ఏజ్ ఎంత ఉన్నట్టు ఇంటూ చేయాలి. 3 9 27 అంటే 27 ఇయర్స్ అయితే ఆన్సర్. ముప్పై మంది మాకు ఒకటేసారి రావడం వల్ల పాఠాలు అర్థమవుతలేవు, పాఠాలు వెనుక పడిపోతున్నాయి. మాకు ఇంకోసారి రావాలని కలెక్టర్ని కోరుతున్నాం. ప్లీజ్ సార్. వెంకట్రావుపల్లి మాది చిట్యాల స్కూల్. మా స్కూల్లో 32 మెంబర్స్ ఉంటారు. మాకు ఒకటేసారి వస్తున్నారు. రోజు ఒకటేసారి చెప్పడం వల్ల మాకు 4 సబ్జెక్టు అర్థం అవుతుంది. ఇంకో కలెక్టర్ కానీ ఇంకోసారిని రావాలని కోరుతున్నాం. ప్లీజ్. శ్రీ ఎంబీపీఎస్ వెంకట్రావుపల్లి మాది. మా స్కూల్లో 32 మంది విద్యార్థులు. 32 విద్యార్థులకు ఒకటే సార్ వస్తున్నారు. మాకు సబ్జెక్టులన్నీ చెప్పడం వల్ల అర్థం అవ్వట్లేదు. ఇంకొకసారిని పంపించాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉంటారు. మరి ఇంకోసారి ఇంతకుముందు ట్రాన్స్ఫర్లో వచ్చిండు, ఆయన ప్రమోషన్ రావడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ ప్లేస్లో ఇంకెవరు రాలేదు. అధికారులకు కూడా మేము విన్నవించుకున్నాము, కానీ వాళ్ళు ఇంకా ఎవరిని పంపలేదు. పంపుతున్నామని అంటున్నారు కానీ ఇంకా ఏం రాలేదు. మాకు కొద్దిగా పిల్లలను అందరినీ కూడా 1 to 5 వరకు ఉంటారు సార్. విద్యార్థులు 32 మంది ఉంటారు. వీళ్ళందరినీ మేము ఒకటే అన్ని క్లాసులు ఉంటాయి, అన్ని సబ్జెక్టులు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక క్లాస్కు. అలా అన్నీ చెప్పడం కూడా మాకు కొద్దిగా చాలా కష్టమవుతుంది. పేరెంట్స్ కూడా ఇంకెప్పుడు వస్తారు సార్ అని కొద్దిగా అనడం జరుగుతుంది. కొద్దిగా మరి మీరు కూడా మా దృష్టికి తీసుకొచ్చి మాకు తగిన పరిష్కారం చేయాలని కోరుతున్నాం సార్ మీ తరఫున.